సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. అలాగే విలువను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, అలాగే ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. బంధాలు కలిపేది మాటే, ఆ బంధాలను తెంచేది మాటే. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు, కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. కోపం రావడం మానవ సహజం, అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి, వాన ఎలాగైతే కూల్చేస్తాయో, అలాగే గాలి మాటలు, చెప్పుడు మాటలు నిండు సంసారాలను నిలువున కూల్చేస్తాయి. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరిని బానిసగా మారుస్తుంది. ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైంది. జీవిస్తే సింహంలాగా జీవించాలి. ఎందుకంటే నోరు లేని మేకనే బలిస్తారు, కానీ గర్జించే సింహాన్ని కాదు. ముగింపు తెలిసిన కథకి, ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. బలాన్ని నమ్మి కొట్టే దెబ్బ కంటే కాలాన్ని నమ్మి కొట్టే దెబ్బ చాలా శక్తివంతమైనది. తెగించిన వాళ్లకు బంధాలు బానిసైతే, బరి తెగించిన వాళ్ళకి ప్రపంచమే బానిస అవుతుంది. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి తిరిగి చూసుకోవాలి. జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకే చూడాలి. మనిషికి ఎన్ని ఉన్నా ఏడ్చినప్పుడు ఆ కన్నీరును తుడిచే తోడు లేకపోవడమే అసలైన సిసలైన దరిద్రం. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. బలం ఉందని ప్రతి బరువుని మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. మనది అని దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. నా వారు అని ఎవరిని అందలం ఎక్కించకు. నీకు కష్టం వచ్చినప్పుడే నీ వారెవరో పరాయి వారెవరో తెలుస్తుంది. మంచివాడు అనిపించుకోవాలని చెడు సమర్థించే కంటే దానిని ఎదురించడమే ఉత్తమం. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ప్రతిభ అనేది ఈ రోజుల్లో అదృష్టం ఉన్నోడికి తప్ప కష్టాన్ని నమ్ముకున్నోడికి ఉపయోగపడట్లేదు. ప్రేమ ఉంటే బాధ్యత భారం అనిపించదు. ప్రేమకున్న శక్తి అలాంటిది, బాధ్యతను మధురం చేస్తుంది. ఆవేశాన్ని ఆయుధంగా వాడాలనుకుంటే అది మొదటిగా నాశనం చేసేది మనల్ని. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.